శుభోదయం. క్రీస్తునందు అత్యంత ప్రియమైన విశ్వాసులారా, సజీవుడు పునరుద్ధారుడైన యేసుక్రీస్తు వారి యొక్క శుభప్రదమైనటువంటి నిరీక్షణ ఉన్నతమైన నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. 19th జనవరిలో ఈ వీక్ ప్రారంభ దినంలో మరి ఉదయకాల సమయంలో దేవుని యొక్క స్వరం వింటూ ఆయన మాట చేత మరి విశ్వసించడానికి బలపరిచేటువంటి మరి గొప్ప భాగ్యాన్ని దేవుడు మనందరికి అనుగ్రహించడాన్ని బట్టి మరి దేవునికి మనం ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించాల్సిన వారిగా ఉన్నాం. ఈ దినం మనం చేయాల్సిన దినాహారంలో దేవుని వాక్యంతో పాటుగా చివరిలో క్వశ్చన్ను, ఆ క్వశ్చన్ యొక్క రైట్ ఆన్సర్ని మన టీఎల్సీ యూట్యూబ్ ఛానల్ కామెంట్ బాక్స్లో మీరు పోస్ట్ చేయాల్సిందిగా మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దయతో గ్రహించండి. ఈ యొక్క పరిచర్యలో మీ వంతు మీరు కూడా సహకరించండి, ప్రార్థించండి. ఇంకా అనేకులకి మరి షేర్ చేయటంలో, సబ్స్క్రైబ్ చేయటంలో మరి ఈ చిన్ని పనిని మీ వంతు మీరు చేయవలసిందిగా ప్రభు యొక్క సేవకుడిగా మా ప్రయాసను మీరు గుర్తించాల్సిందిగా నేను మీకు మనవి చేస్తున్నాను. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చదువుకుందాం. నీలముతో నీ పునాదులు వేయుదును, మాణిక్య మణులతో నీ కోట గుమ్మములను, సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును, ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచుదును. దేవుని బిడ్డలారా, ఈ వీక్ ప్రారంభ దినంలో ఒక గొప్ప భరోసాతో కూడినటువంటి ఒక వాగ్దానాన్ని దేవుడు ఈ వచనం ద్వారా ఈ మాట మనకి జ్ఞాపకం చేస్తున్నారు. ఈ మాట మనం గమనించినట్లయితే ఈ వచనంలో ఒక తలంపు ఉన్నది. అక్కడ జ్ఞాపకం చేసేట మాట ఏంటంటే, ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచుదును. ప్రకటన గ్రంథంలో మీరు గమనిస్తే 21వ అధ్యాయంలో 19, 20 వచనంలో రత్నాల గురించి అక్కడ అంటే పరలోక పట్నం వర్ణించుచున్నప్పుడు మరి యొక్క రత్నం విలువైనటువంటి ఆ రకరకాలైనటువంటి ఆ రాళ్లను గురించినటువంటి ప్రస్తావన అక్కడ రాయబడుతుంది. ఆ రాళ్ళన్నీ కూడా మనం ఆ విలువైనటువంటి విశిష్టమైనటువంటి అద్భుతమైనటువంటి రాళ్ళు 12 రాళ్ళు ఉన్నాయి. ఆ 12 రాళ్ళు మరి ప్రకటన గ్రంథంలో మనకి వర్ణించబడి జ్ఞాపకం చేయబడ్డాయి. వాటిని మనం డైమండ్స్ అని పిలుస్తూ ఉన్నాం. రకరకాల డైమండ్స్ ఉన్నాయి. ఒక చిన్న డైమండ్ తీసుకోవటానికి అది మన శక్తికి మించినటువంటి భారం అయిపోతుంది. అది మన యొక్క జీవితకాలం ప్రయాసపడినా కానీ ఒక చిన్న డైమండ్ కొరకు మనం ఆశించినా కానీ పొందుకోలేనటువంటి జీవితాలు ఎందరో ఉన్నాయి. ఈ లోకంలో మరి రకరకాల మరి ప్రపంచంలో ఎన్నో సామ్రాజ్యాలు ఉన్నాయి. మరి ఈ సామ్రాజ్యాల్లో ఏలికలైనటువంటి వారు ధరించినటువంటి కిరీటాల మీద రత్నాలతో పొదిగించబడినటువంటి కిరీటాలు ధరించారు. ఆ కిరీటాల మీద ఉన్నటువంటి ఆ రత్నాలు, ఆ డైమండ్స్తో పొదిగించబడినటువంటి ఆ కిరీటాల విలువను గురించి ఇప్పటికి కూడా ప్రస్తావించబడుతుంది. ఫలానా వారు ఈ కిరీటాన్ని, ఈ రాజు, ఈ చక్రవర్తి, ఈయన ఇది ధరించాడు, ఇంత విలువ అనేటువంటిది నేటికి కూడా మరి లెక్కగట్టి చెప్తున్నటువంటి పరిస్థితులు. అలాంటిది ప్రభు మనకి ప్రశస్తమైనటువంటి రత్నములతో నీకు సరిహద్దులను ఏర్పాటు చేయను అనేటువంటి మాట జ్ఞాపకం చేస్తున్నారు. అంటే మరి ప్రశస్తమైనటువంటి రత్నాలతో నీకు ఆయన చక్కగా నీ సరిహద్దులను ఆయన ఏర్పాటు చేస్తాను అంటే మరి దేనికి విలువిచ్చినట్టు? మనుషులు వీటికి రాళ్ళకి విలువిస్తారు, మనుషులకు విలువరు. కానీ మన ప్రభు మనకు విలువిస్తున్నాడు. మనకు విలువిచ్చి మరి విలువ కలిగినటువంటి రాళ్లను మనకి సరిహద్దుల్లాగా, మన కాళ్ళకి పాదాక్రాస్తంగా వాటిని పాదాక్రాస్తంగా చేస్తున్నాడు. అంటే మన ప్రభు మనకి విలువిస్తున్నాడు. ఈనాడు మరి మనుషులకు విలువనిచ్చేటువంటి పరిస్థితులు లేవు. మనుషులు ఎలా చూస్తారంటే మరి వారికి ఉన్నటువంటి ఐశ్వర్యాన్ని బట్టి, వారికి కలిగినటువంటి స్థితిగతులను బట్టి వారికి విలువనిచ్చేటువంటి పరిస్థితులు. కానీ మన ప్రభు మాత్రం విభిన్నమైనటువంటి వినూత్నమైనటువంటి కోణం మన ప్రభు మన పట్ల చూపించేవారు. మనకి ప్రశస్తమైనటువంటి విలువైనటువంటి రాళ్లతో మన సరిహద్దులను పొదిగించబోతున్నాడు. మనకి ప్రాకారంగా నిర్మించబోతున్నాడు. మనకు ఆ పరలోక పట్టణంతో, ఆ పరలోక పట్టణంలో
మరి బంగారు వీధుల్లో నడిచేటువంటి ధన్యత మరి ఆయన బిడ్డలైనటువంటి మన కొరకు ఆయన అనుగ్రహిస్తుండటానికి సంసిద్ధుడుగా మరి మన కొరకు సిద్ధపరచబడి ఉన్నది అంటే నిజంగా మనం ఎంత ధన్యులుగా ప్రౌడ్గా ఫీల్ అవ్వాలో భూ సంబంధమైన వాటిని బట్టి మనం ఎంతగానో గొప్పగా ఊహించుకుంటూ ఉంటాం. ఇది ఏది భూమి మీదకి తేలేదు, ఏది మనం తీసుకుని పోయేటువంటిది ఏమీ ఉండదు. కానీ శాశ్వతమైనటువంటిది మన ప్రభు మన కొరకు ఏర్పాటు చేసినటువంటిది. ఈ సత్యాన్ని గుర్తిరుగుతూ ప్రభు మన ఎడల ఆయనకున్నటువంటి సంకల్పాన్ని, ప్రేమను ఆయన మన ఎడల చూపుతున్నటువంటి ఆ గొప్ప ఉన్నత భావాన్ని మనం గ్రహించేటువంటి విశ్వాసాలుగా స్థిరపరచబట్టుకు పరిశుద్ధాత్ముడు మనకి ఈ లేఖనం ద్వారా స్థిరపరుస్తూ బలపరచునుగాక. ఆమేన్. ఈ దిన మన క్వశ్చన్ ఏంటంటే, పరలోక పట్టణానికి ఎన్ని గుమ్మాలు ఉన్నాయి? పరలోక పట్టణానికి ఎన్ని గుమ్మాలు ఉన్నాయో, ఎన్ని గుమ్మాలో అవి మన యొక్క ఆన్సర్ కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయాల్సిందిగా మీకు మనవి చేస్తున్నాను. ఈ దినం జన్మదినం జరుపుకుంటున్న మన సంఘ సభ్యులు మిసెస్ లావణ్య సురేష్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క వాక్యంలో మరి 65వ సంకీర్తన 11వ వచనంలో సెలవిచ్చేట్లుగా, సంవత్సరమును దయాకిరీటిని నీకు ధరింపజేసి నీ జాడల సారము వెదజల్లునని సెలవిచ్చినట్లుగా దేవుడు ప్రియబిడ్డ లావణ్యకు ఇలాంటి దయాకిరీటలు ఇంకా అనేకం అనుగ్రహిస్తూ ఆయన చిత్తంలో, ఆయన సంకల్పంలో వారిని ఇంకా మీరు ఆయన బలపరుస్తూ మరి వారి కుటుంబాన్ని దేవుడు దీవిస్తూ వృద్ధిపరచునుగాక. ప్రార్థన చేస్తున్నాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు. ఈ వీక్ ప్రారంభ దినంలో నాయన శ్రేష్టమైనటువంటి తలంపు ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు తండ్రి. మనుషులు విలువిచ్చే వాటికి నా ప్రభువా మీరు విలువివ్వరని, మనుషులకు నాయన ఎక్కువ విలువిస్తారని, దేవ మీ స్వరూప్యులు మీ పోలిక చొప్పున చేయబడినటువంటి వారం కాబట్టి నా ప్రభువా మా కొరకు ప్రశస్తమైనటువంటి రాళ్లతో నా ప్రభువా సరిహద్దులు ఏర్పరుస్తానని మీరు సెలవిచ్చట్లుగా నా తండ్రి, ఈ 2026 సంవత్సరంలో ప్రభువా మా ముందున్నటువంటి మార్గంలో నా ప్రభువా మా కొరకు నాయన మా సరిహద్దులు విశాలపరచబోతున్నందుకు వందనాలు. మా సరిహద్దులు విలువగలిగినటువంటి రీతిలో చేయబోతున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సత్యాన్ని, ఈ మర్మాన్ని, ఈ వాగ్దానాలు మేము గుర్తెరిగి నా ప్రభువా మీకు ఇంకా చేరువుగా అయ్యా మీ కొరకు జీవించేటువంటి ఆత్మీయ స్థితిలో ఇంకెక్కువగా మీరు బలపరచండి దేవా. ఈ వీక్ అంతా బిడ్డలకు మీరు తోడైండమని ప్రార్థన చేస్తున్నాను. వారి బాధ్యతల్లో, వారి ప్రయాణాల్లో, వారి పనుల్లో మీరు తోడైండి, మీ కాపుదల దయచేయండి. ప్రతి బిడ్డకు నాయన ఆయన ఆరోగ్యాలు, సకల సౌభాగ్యం, శాంతి, సమాధాన, సంతోష, సమృద్ధిని దయచేయండి. ఇది జన్మదినం జరుపుకుంటున్న ప్రియ బిడ్డ నాయన లావణ్యాన్ని జ్ఞాపకం చేసుకోండి. నీ బిడ్డకు మీరు ఇచ్చేటువంటి దయాకిరీటాన్ని బట్టి మీకు వందనాలు. ఇలాంటి జన్మదినాలు ఇంకా అనేకం జరుపుకోవటానికి మీ కృప చూపించండి అయ్యా. మరి ఇచ్చేటువంటి జీవిత భాగస్వామిని కూడా జ్ఞాపకం చేసుకోండి. వారు చేసే ఉద్యోగంలో మీరు తోడుగా ఉండండి. కుటుంబాన్ని అన్ని విషయాల్లో ఆర్థికంగా, ఆత్మీయంగా మీరు బలపరిచి మీ కృపలో మీకు సాక్షులుగా వర్ధిలింపచేయమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.